ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. కొద్దిమంది మిత్రులు కూడా లోతుగా మన ఛానల్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాంటి కొంతమంది వ్యక్తులు మనకి మెసేజ్ చేసి ఉన్నారు. గురుగారు, ఫిబ్రవరి 6వ తేదీ నందా నవమి అని చెప్తున్నారు. ఆ నందా నవమి విశేషం ఏమిటి అని అడుగుతున్నప్పుడు, నేను పద్మపురాణంలో చూసినప్పుడు ఒకలాగాను, అలాగే విష్ణు పురాణం చూసినప్పుడు ఒకలాగాను రెండు విషయాలు కనిపించాయి. రెండిటికి అనుసంధానం ఉండవచ్చు, ఎందుకంటే మనం పురాణ ప్రవచనకర్తలం కాదు కాబట్టి పురాణ ప్రవచనకర్తలు చెప్పాలి. కానీ ఈ ఫిబ్రవరి 6వ తేదీ అంటే దాదాపు ఉదయం, అంటే మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్, అంటే బుధవారం రాత్రి, గురువారం పొద్దున అనుకోండి, గురువారం రాత్రి అంటే మనకి బుధవారం అర్ధరాత్రి 12:36 నుంచి మనకి గురువారం రాత్రి 10:56 వరకు మనకి ఈ యొక్క నవమి తిథి ఉంది. అది గురువారం రోజున రావడం అంటే మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ నవమిని నందానవమి అని చెప్తుంటారు. దీనికి మరి ఒక్కొక్క దానికి లింక్ ఉందేమో. 1వ తేదీ మనకి ఉన్నటువంటి తిథి, 2వ తేదీ మనకు ఉన్నటువంటి మదన పౌర్ణమి, అంటే రతి కామన పూజలు, ఇలా ఒక్కొక్కదానికి ఒకటి ఉన్నప్పుడు ఈ మాఘమాసంలో మందర పర్వతంతో, అంటే మనకి ఈ యొక్క క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అనేక వస్తువులు బయటికి వచ్చాయి. అమృత కలశాలు వచ్చాయి, తర్వాత మనకి అమ్మవారు లక్ష్మీదేవి రావడం, కుబేర్ల వారు రావడం, కామధేనువు రావడం. ఆ తర్వాత కామధేనువుకు పుత్రికగా నందిని అమ్మవారుగా బయటకు వచ్చిందంటారు కొంతమంది. అంటే సాక్షాత్తుగా ఆ శ్రీలక్ష్మి మానసపుత్రిక అయినటువంటి ఆ దుర్గాదేవికి మానసపుత్రిక అయినటువంటి తత్వమే నందిని అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. నందిని దేవతగా చెప్తుంటారు. కొంతమంది శివుడి యొక్క వాహనుడైనటువంటి నందీశ్వరుడి యొక్క పూజ అని కూడా కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి కామధేనువుతో అనుసంధానమైంది కాబట్టి తప్పకుండా మనం నందిని అవతారంలో అమ్మవారున్న కామధేనువుతో ఒక వృషభం అనేది రావడం అనేది విశేషం కనబడుతోంది. కానీ ఈరోజు కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఈ ఎద్దుల్ని కూడా పూజించే సంప్రదాయం, మనం మకర సంక్రమణ సమయంలో, మకర సంక్రాంతి తర్వాత కనుమ పండుగ రోజున ఎలాగైతే ఎద్దులను పూజిస్తామో, ఈ రోజు మనము నందీశ్వరుని పూజ చేయమని చెప్తూ ఉంటుంది. విశేషంగా మనకి మాఘమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో భాగంగా ప్రత్యంగిరాదేవి అమ్మవారిగాను, నందిని అమ్మవారిగా నందా నవమిగా ఉద్భవించిందని చెప్పేటువంటి కథ కూడా ఉంది. ఏదేమైనా ఈరోజు మీరు తప్పనిసరిగా వృషభాన్ని పూజించడం చాలా మంచిది, అలాగే అమ్మవారిని ఆరాధించడం ఇంకా మంచిది. కాబట్టి ఈ నందానవమి రోజున తప్పనిసరిగా మనము నందీశ్వరుని పూజ, అంటే ఒక రకంగా చండీశ్వరుని యొక్క పూజ చేయడం అనేది విషయం ఏమిటంటే ఆయనకి అభిషేకాదులు చేసుకోవాలి. చండీశ్వరుడికి అభిషేకాదులు చేసుకోవాలి. నందిని దేవతగా, ప్రత్యంగిర రాజశ్యామల మాతగా అమ్మవారిని పూజించుకోవడం ఒక పద్ధతి. మనం అనుకున్నాం కదా, మొన్న మనకి 1వ తేదీ ఏదో పండగ మనకు వచ్చినప్పుడు అనుకున్నాం, మనం లవణ దానం చేయడానికి, తిలదానం చేయడానికి మనకి కుంద చతుర్థి పూజ రోజున సాయంకాలం మనం అమ్మవారి పూజ చేసుకొని చెప్పాము. ఈ రోజున మనకి 9వ రోజు, 4వ రోజు ఆ పూజ చేసి నవమి రోజున ఈ పూజ అని చెప్పారు. అంటే నవమి చాలా మందికి అమ్మవారికి ఈ దుర్గాష్టమి, మహర్నవమి అవి గుర్తున్నాయిగా. అలాంటి తత్వమే గుప్త నవరాత్రుల్లో రాజాశ్యామలకి అమ్మవారికి నవమి తిథి ఉంది. అందుకే నందిని దేవతగా అమ్మవారిని పూజించాలని చెప్పబడుతోంది. అది కూడా ఉంది. కానీ వృషభానికి, చండీశ్వరునికి పూజ చేయమని చెప్తోంది. కామధేనువుతో మనకి ఉద్భవించినటువంటి ఈ వృషభానికి కూడా మనము పూజ చేయబడేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చండీశ్వరుని మనం అభిషేకం చేసినట్టయితే అద్భుతమైన ప్రయోజనాలు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పబడింది. చండీశ్వరుడి యొక్క అభిషేకం చేస్తున్నప్పుడు ఎలాగో శివుని చేస్తుంటాం, కానీ ప్రత్యేకంగా చండీశ్వరుడు కూడా రుద్రమంత్రాలతో అభిషేకం చేయమని చెప్తాం. ఈ చండీశ్వరునికి మనం అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి అనేక రకాల కామక్రోధమైనటువంటి స్థితి నుంచి బయటపడడానికి అవకాశము, ధైర్యము, ఇతరుల కొరకు మన జీవనము సాగించడము, అంటే పరోపకారం ఇదం శరీరం భావనతో మనకు ఎలాగైతే వృషభము లోక కళ్యాణం కోసం పరమశివుణ్ణి మోస్తూ ఎక్కడికంటే అక్కడికి లంఘించి తీసుకువెళ్తూ ఉంటుందో, అలాగే మనలో ఉన్నటువంటి కోరికల్ని అదుపు చేస్తూ సత్కర్మల వైపు మనల్ని లంఘింపజేయగలిగేటువంటి శక్తిని కలిగించగలిగే శక్తి చండీశ్వరుడికి ఉంటుంది. కనుక మనం ఈ రోజున ఆ నందీశ్వరుడికి, చండీశ్వరుడికి పూజ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నందానవమికి ఇటువంటి విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి.
అందుకే మనది సనాతన ధర్మంలో ఏ ఒక్క రోజు కూడా చెడ్డ రోజు లేదు. లోక కళ్యాణం కోసం, పరుల కొరకు, నీ యొక్క శక్తిని 10 మందికి ఉపయోగించగలిగేటువంటి స్థితిని కలిగించడానికే సనాతన ధర్మంలో అనేక పూజలు ఉంటాయి. ఈ నందానవమి రోజున తప్పనిసరిగా ఇంకొక విశేషం, ఎవరెవరైతే పుత్ర సంతానం పొందడానికి ఎవరైతే మీరు అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క నందీశ్వరుడికి, చండీశ్వరుడికి పూజ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మీకు అనుకూలవంతమైనటువంటి శుభపుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పబడింది. రాజకీయం కొరకు కావచ్చు, లేదా ఇంకేదైనా విశేషం కొరకు కావచ్చు. ఎలాగో మాఘమాసంలో పాడ్యం నుంచి మొదలెట్టాం కదా, ఈరోజు నవమి, నందానవమిగా అమ్మవారికి ఆ రాజశ్యామల మాత కానీ, ప్రత్యంగిరాదేవి కానీ, నందిని దేవత కానీ మనం తప్పకుండా పూర్ణాహుతి అనేది కూడా ఈ నవమి రోజున చేసుకుంటే ఇంకా విశేషం. లేదా ఈ ఒక్కరోజైనా సరే ఆ ప్రత్యంగిరాదేవి హోమాన్ని చేసుకోగలిగితే ఇంకా అనుకూలమైన శుభయోగాలు, మీ ఇంట్లో స్థిరమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇది 12 రాసుల వారు అంటే 12 రాసుల వారికి కూడా ఇది అత్యంత శుభము కలిగిస్తుంది, శోభాయమానంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఇటువంటివి చేసి తరించి ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.